నమస్తే తెలుగువారి మన సాక్షి న్యూస్ వెల్కమ్ టు ఎన్ఆర్ఐ కమ్యూనిటీ రౌండప్. చికాగో కార్పెంటర్స్ విల్లేలోని ట్రినిటీ దత్త యోగా సెంటర్లో కార్తీక మాస శోభ సంతరించుకుంది. ఈ సందర్భంగా శ్రీ కృష్ణదత్త హనుమాన్ ఆలయంలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. వందల జంటలు కుటుంబ సభ్యులతో పాల్గొని వ్రతాన్ని ఆచరించారు. ముందుగా అనఘాదేవి సమేత శ్రీ కృష్ణదత్త విగ్రహాల అభిషేకం నిర్వహించారు. అనంతరం సత్యనారాయణ వ్రతం, కార్తీక దీపం కార్యక్రమాలను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. చికాగో ఇలినాయిస్ లో కార్పెంటర్స్ విల్లేలోని ట్రినిటీ దత్త యోగా సెంటర్లో ఆధ్యాత్మిక శోభతో వెల్లివిరిసింది. కార్తీక మాసం సందర్భంగా శ్రీకృష్ణ దత్త హనుమాన్ ఆలయంలో ఎంతో శుభకరమైన శక్తివంతమైన శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ముందుగా అనఘాదేవి సమేత శ్రీకృష్ణ దత్త విగ్రహాల అభిషేకం నిర్వహించారు. అనంతరం సత్యనారాయణ వ్రతం, కార్తీక దీపం కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 85కు పైగా జంటలు అత్యంత భక్తి శ్రద్ధలతో పాల్గొని సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించారు. ఈ సామూహిక వ్రతంలో దంపతులు తమ కుటుంబ సభ్యులతో సహా వేదికపై ఆసీనులై పవిత్రమైన పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పారాయణం, కథాశ్రవణం, మంగళహారతులతో ఆలయ ప్రాంగణం దైవనామస్మరణతో మారుమోగిపోయింది. ఈ వ్రతం ఆచరించడం వల్ల సర్వశుభాలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయని, కోరిన కోరికలు నెరవేరుతాయని ఈ సందర్భంగా పండితులు తెలిపారు. ఇక ఆలయ ప్రాంగణంలో భక్తులు కార్తీక దీపాలు వెలిగించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. భక్తులందరూ ఈ అన్నదానంలో పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయం విశిష్టత గురించి నిర్వాహకులు వివరించారు. శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి బోధనలు, కరుణ మరియు సేవా మిషన్ ని ప్రపంచానికి విస్తరించేందుకు ట్రినిటీ దత్త యోగా సెంటర్ ను స్థాపించినట్టుగా తెలిపారు. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహిస్తున్న నిత్య పూజలు, భజనలు, యోగా, ధ్యానం మరియు సేవా కార్యక్రమాల గురించి వివరించారు. కార్తీక మాసం సందర్భంగా ప్రతి సోమవారం ఏకాదశ రుద్రాభిషేకం భక్తితో నిర్వహిస్తున్నట్టుగా తెలిపారు. కార్తీక మాసం సందర్భంగా సత్యనారాయణ వ్రతం జరిగింది. వందల కొద్దీ భక్తులు పార్టిసిపేట్ చేశారు. ఈ టెంపుల్ని 2022లో గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు ప్రతిష్ఠ చేశారు. ఇక్కడ కృష్ణదత్తాత్రేయ, అనుఘాదేవి సమేత విష్ణు పంచాయతనం, కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్, కృష్ణుడి విగ్రహాలతో ఇక్కడ ఈ టెంపుల్ని ప్రారంభించడం జరిగింది 2022లో. అప్పటి నుంచి హిందూ భక్తులందరూ ప్రతి పండగకి వచ్చి మంచిగా భక్తి శ్రద్ధలతో ఆచరించి వాళ్ళ కోరికలను తీర్చుకుంటూ వస్తున్నారు. అదే రీతిలో మొన్ననే జరిగిన దసరా పండుగలో చండీ హోమం, అలాగే శ్రీనివాస కళ్యాణం కార్యక్రమాలలో వందల కొద్దీ జనాలు పార్టిసిపేట్ చేశారు. ఇవాళ ఈ కార్తీక మాసం సందర్భంగా మనకి పురాణాల్లో చెప్పినట్టుగా కార్తీక మాసంలో సత్యనారాయణ వ్రతం చాలా ప్రసిద్ధి. అలాగే కార్తీక దీపం ప్రతిరోజు కార్తీక మాసంలో దీపారాధన చేయటం మనకి అంధకారం నుంచి వెలుగులోకి తెచ్చే ఒక ప్రక్రియగా మన పూర్వీకులు పెట్టిన ఆచారాన్ని ఆచరించడానికి వందల కొద్దీ డివోటీలు ఇవాళ మన టెంపుల్లోకి వచ్చారు. ఇవాళ పొద్దున్న కృష్ణదత్తాత్రేయుడికి, అనఘాదేవికి అభిషేకంతో ఈ వేడుకలు ప్రారంభమయ్యాయి. అభిషేకం తర్వాత మనకి సత్యనారాయణ వ్రతం సామూహికంగా 85 మంది ఫ్యామిలీస్ వచ్చి సామూహికంగా వ్రతాన్ని ఆచరించుకున్నారు. అయిపోయిన తర్వాత కార్తీక దీపానికి విడిగా ఏర్పాట్లు అరేంజ్ చేశారు నియోజకవర్గం. ఇక్కడ వాళ్ళు భక్తులందరూ వచ్చి చక్కగా 365 దీపాలని వెలిగించుకుని వాళ్ళ కోరికలను తీర్చుకోవడానికి వాళ్ళ భక్తి శ్రద్ధలతో వాళ్ళు ఈ కార్తీక దీపాన్ని కూడా ఆచరిస్తున్నారు. ఈ పండుగలన్నీ జరిగిన తర్వాత భోజనాలు లేకపోతే అది సంపూర్తి కాదు. అలాగే ప్రతి ఆశ్రమంలోనూ, స్వామీజీ పెట్టిన ప్రతి ఆశ్రమంలోనూ అన్నదానం నిత్యంగా జరుగుతూ ఉంటుంది. ఈ ఆశ్రమంలో కూడా ఇవాళ వచ్చిన వందలాది భక్తులకి అన్నదానం కోసం మన కృష్ణదత్త హనుమాన్ టెంపుల్ వాలంటీర్స్ పొద్దున్న నుంచి చక్కగా భోజనాలు వండి వాళ్ళందరికీ అన్నప్రసాదాలు కూడా ఇస్తున్నారు. ఈ రీతిలో రాబోయే ధనుర్మాసం పై వచ్చే పండుగలన్నింటిలో కూడా ఈ భక్తులు వచ్చి పాల్గొని తరించాల్సిందిగా మా కృష్ణదత్త హనుమాన్ టెంపుల్ తరఫున మా భక్తులందరికీ మా వేడుక. ఈరోజు మనము
షికాగోలోని సరిహద్దు ప్రాంతంలో ఉన్న కార్పెంటర్స్విల్లో కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్, శ్రీ కృష్ణదత్త హనుమాన్ టెంపుల్ లో ఉన్నాము. పవిత్రమైన కార్తీక మాసం రోజులోన మనము కార్తీక పౌర్ణమి ఈ మధ్య సెలబ్రేట్ చేసుకున్నాము. అట్లాగే ఈ సందర్భంగా సత్యనారాయణ స్వామి వ్రతము ఈ మారుతున్న కాలంలో, ఈ కలియుగంలో దేశం కాని దేశంలో, అమెరికా దేశంలో ఇక్కడ ఉండి ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేసుకోవడము మన సనాతన సాంప్రదాయాన్ని ఇలాగే కొనసాగించేందుకు చేస్తున్న చిన్న ప్రయత్నం. దీంట్లో దాదాపుగా 400 నుంచి 500 మంది హిందూ సనాతన సాంప్రదాయవాదులందరూ వచ్చేసి ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నారు. సాంప్రదాయబద్ధంగా పిల్లలు పెద్దలు అందరూ ట్రెడిషనల్గా వస్త్రాలు వేసుకొని, అట్లాగే వచ్చిన తర్వాత హోమం మన సత్యనారాయణ వ్రతం తర్వాత అట్లాగే కార్తీక దీపం కూడా వెలిగించి శ్రద్ధాళులందరూ వారి వారి కోరికలు తీర్చుకునేందుకు సత్యనారాయణ స్వామి బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నారు. కృష్ణదత్త హనుమాన్ టెంపుల్ శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ ప్రతిష్ఠించిన టెంపుల్. ఒక యునీక్నెస్ ఏంటంటే ఇది విష్ణు పంచాయతన క్షేత్రం అన్నారు స్వామీజీ. శ్రీ కృష్ణ దత్త హనుమంతుడే కాకుండా విష్ణు పంచాయతనం అంటే శివ పరివారం కూడా ప్రతిష్ఠ చేశారనమాట. ఇది మన నార్త్ అమెరికాలోనే చాలా యునీక్ ప్రతిష్ట చేసింది. సో అందుకోసము షికాగో సరిహద్దు ప్రాంతం నుంచే కాకుండా వేరే వేరే స్టేట్స్లో నుంచి కూడా ఇక్కడికి దర్శనం కోసం వస్తూ ఉంటారు. ఈరోజు శ్రీ కృష్ణదత్త హనుమాన్ టెంపుల్లో మా సద్గురుదేవులు శ్రీ పూజ్య గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆశీస్సులతో ప్రధాన సత్యనారాయణ స్వామి వ్రతం 100 కుటుంబాలు పైగా కలిసి చాలా ఘనంగా చేసుకున్నాము. ఈ ట్రెడిషన్ని మేము 2021లో స్టార్ట్ చేశాము. దిస్ ఈజ్ అవర్ 4th కాన్సెక్యూటివ్ ఇయర్ డూయింగ్ ద శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం. మా టెంపుల్ పేరు శ్రీ కృష్ణదత్త హనుమాన్ టెంపుల్. ప్రధాన మూర్తులు దత్తాత్రేయుడు, అనఘాదేవి. దత్తాత్రేయు అనఘాదేవికి ప్రతి మాసంలో అనఘాష్టమి వ్రతం చేస్తాము. డిసెంబర్ 13న ప్రధాన అనఘాష్టమి వ్రతం జరుగుతుంది. భక్తులందరికీ కృష్ణదత్త హనుమాన్ టెంపుల్ ఆహ్వానం ఇదే. వచ్చి అనఘా వ్రతంలో పాల్గొనండి, దత్తుడు అనఘాదేవి ఆశీర్వాదాలు తీసుకోమని కోరుతున్నాము. అలాగే టెంపుల్లో చాలా క్లాసెస్ ఆఫర్ చేస్తాము. బాలదత్త, భగవద్గీత, యోగా క్లాసెస్. ఏది ఇంట్రెస్ట్ ఉన్నా వాలంటీర్స్ని chicagodutta.org మా వెబ్సైట్కి వెళ్తే డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఫోన్ నంబర్ 800 నంబర్ ఈజ్ ఆల్సో అవైలబుల్ ఫర్ ఎంక్వైరీస్. ఇది కార్తీక పౌర్ణమి రోజు సత్యనారాయణ స్వామి వ్రతము 4 సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా చేస్తూ ఉన్నాము. ఈ టెంపుల్లో ఆల్మోస్ట్ 100 నుంచి 125 ఫ్యామిలీస్ వరకు పార్టిసిపేట్ చేస్తారు ప్రతి సంవత్సరము. ఇది ప్రధాన సత్యనారాయణ వ్రతంగా చేస్తాము. కాబట్టి ఈ ప్రోగ్రాము అద్భుతంగా ఎవ్రీ ఇయర్ టు ఇయర్ జనం పెరుగుతూ మంచిగా ఈవెంట్ సక్సెస్ఫుల్గా కృష్ణదత్త హనుమాన్ టెంపుల్లో ప్రతి సంవత్సరము జరుగుతుంది. ఈసారి మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక నెక్స్ట్ టైము ఖచ్చితంగా పాల్గొని పార్టిసిపేట్ చేయండి. శ్రీ మహావిష్ణువు 4 యుగాల్లో కూడా దశావతారాలు తీసుకుని మత్స్య, కూర్మ, వరాహశ్చ, నారసింహశ్చ, వామన అని దశావతారాలు తీసుకున్నారు. మరి కలియుగంలో మన సంగతి ఏమిటి? మనకి ఏ అవతారంలో వచ్చారు అంటే ఆ స్వామి సాక్షాత్తుగా సత్యనారాయణ వ్రత రూపంగానే ఉన్నాడు. అంటే ప్రతి ఒక్కరూ వారి 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 ఇంట్లో చేసేటువంటి వ్రతం ఏదైతే ఉంటుందో అదే స్వామివారి యొక్క అవతారం. వాళ్ళ పూజే ఆ స్వామివారి యొక్క అవతారం. ఈ దీంట్లో చేసినటువంటి ఈ నవగ్రహారాధన కానీ, ఆ నవగ్రహాల్లో చేసినటువంటి ఆ మండపారాధన కానీ, నవగ్రహాలు, అష్టదిక్పాలకులు, పంచలోక పాలకులు వీళ్ళందరూ కూడా స్వామివారి యొక్క అంగదేవతలు, అవయవ స్వరూపంగా ఉంటారు. కనుక వీరందరూ కూడా స్వామివారి యొక్క విరాట్ రూపంలో ఉన్నటువంటి ఈ స్వామిని మనమందరం కూడా అర్చించుకుంటున్నాం. ఎంతో సంతోషం. స్వామివారు, అప్పాజీవారు, శ్రీ గణపతి సత్యనారాయణ స్వామిజీ వారు మనందరికీ కూడా ఈ అవకాశాన్ని, ప్రతి ఒక్కరికి అవకాశాన్ని ఇచ్చి ఈ క్షేత్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా వారు కోరిన వరాలు ఇస్తూ, వారు కోరిన కోరికలు తీర్చేటువంటి దత్తాత్రేయ స్వామి, కృష్ణ దత్తాత్రేయ స్వామిని 2022 కృష్ణాష్టమి రోజు ప్రతిష్టాపన చేసి వారు ఎవరెవరైతే ఏ కోరికలు కోరుకుంటున్నారో వారందరికీ కొంగు బంగారంగా దత్తాత్రేయుడు నుంచున్నాడు.
యునైటెడ్ స్టేట్స్ క్యారమ్ అసోసియేషన్ USCA ఆధ్వర్యంలో నిర్వహించిన US ఓపెన్ క్యారమ్ ఛాంపియన్షిప్ 2025 ఘనంగా జరిగింది. న్యూజెర్సీలోని సెకాకస్లో జరిగిన ఈ పోటీలు క్రీడా స్ఫూర్తికి నిదర్శనంగా నిలిచాయి. అమెరికా వ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి వందలాది ప్లేయర్స్ పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. 3 రోజుల పాటు ఉత్సాహభరితంగా సాగిన ఈ టోర్నమెంట్ గ్రాండ్ ఫినాలేతో ముగిసింది. యునైటెడ్ స్టేట్స్ క్యారమ్ అసోసియేషన్ USCA ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన US ఓపెన్ క్యారమ్ ఛాంపియన్షిప్ 2025 పోటీలు గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. న్యూజెర్సీలోని సెకాకస్లో జరిగిన ఈ పోటీలకి విశేష స్పందన వచ్చింది. అమెరికాలోని పలు రాష్ట్రాల నుంచి వందల సంఖ్యలో ప్లేయర్స్ తరలివచ్చి ఈ పోటీల్లో పాల్గొన్నారు. నవంబర్ 7న స్టార్ట్ అయిన పోటీలు నవంబర్ 9న గ్రాండ్ ఫినాలేతో విజయవంతంగా ముగిశాయి. డబుల్స్, సింగిల్స్ కేటగిరీలో ఈ పోటీలు జరిగాయి. ఈ పోటీలో నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ పాల్గొన్నారు. ప్రతి జట్టు డబుల్స్ లో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నాయి. ఇక సింగిల్స్ కేటగిరీలో క్రీడాకారులు అధిక సంఖ్యలో పాల్గొని తమ ప్రతిభను చాటారు. ప్రతి మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. నవంబర్ 9న జరిగిన గ్రాండ్ ఫినాలేలో విజేతలకి బహుమతులు, ట్రోఫీలు మరియు మెమొంటోలు అందజేశారు. ప్రతి కేటగిరీలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన వారికి సత్కారం లభించింది. అలాగే ప్రత్యేక బహుమతులు కూడా అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలకి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇక మ్యూజికల్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సింగర్స్ తమ గాత్రంతో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేశారు. ఇక ఈ కార్యక్రమం క్రీడాకారుల్లో మరింత స్ఫూర్తిని నింపిందని పలువురు కొనియాడారు. ఈ పోటీలో పాల్గొనడం పట్ల పలువురు ప్లేయర్స్ ఆనందం వ్యక్తం చేశారు. US ఓపెన్ క్యారమ్ ఛాంపియన్షిప్ పోటీలను విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులకి పలువురు అభినందించారు. ఈరోజు నాతో కె శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన గురించి ఇంట్రడక్షన్ ఇవ్వక్కర్లేదు. బట్ ఆయన మాతో ఇక్కడ USCAలో ఆర్ యునైటెడ్ స్టేట్స్లో ఇక్కడ న్యూజెర్సీలో ఈ నేషనల్ ఛాంపియన్షిప్స్ US ఓపెన్ నేషనల్ ఛాంపియన్షిప్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. మాకందరికీ ఇక్కడ అది పెద్ద విషయం. శ్రీనివాస్ గారు ఇండియా నుంచి ఈ టోర్నమెంట్ కోసం వచ్చారని. మీ ఫీలింగ్స్ ఈ టోర్నమెంట్ గురించి ఏముందండి కె శ్రీనివాస్ గారు? అందరికీ నమస్కారం అండి. నేను ఇక్కడ US ఓపెన్ ఆడడానికి ఫస్ట్ టైం వచ్చాను. అండ్ నేను లాస్ట్ ఇయర్ కాలిఫోర్నియాలో వరల్డ్ కప్ విన్ అయ్యాను. ఇదే సేమ్ మంత్ నవంబర్లో. అండ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. అండ్ ఇక్కడ ఫస్ట్ డే టోర్నమెంట్ కంప్లీట్ అయింది. మేము డబుల్స్ ఫైనల్స్ ఎంటర్ అయ్యాము. అండ్ ఐఎమ్ హ్యాపీ. ఇక్కడ హాస్పిటాలిటీ కానీ వే ఆఫ్ ప్లేయర్స్ కీన్ ఇంట్రెస్ట్ అది చాలా వండర్ఫుల్ అనిపించింది. అండ్ నాకు చాలా సంతోషంగా ఉంది న్యూయార్క్ వచ్చినందుకు, న్యూజెర్సీ. అండ్ గుడ్ లక్ ఫర్ టోర్నమెంట్. నా గోల్ వచ్చేసి హైయెస్ట్ నేషనల్స్ గెలవాలని నా గోల్. ఏ నేషనల్స్ అండి? సీనియర్ నేషనల్స్ ఇన్ ఇండియా. నా ఫేవరెట్ హీరో రజనీకాంత్. ఇన్ కేస్ క్యారమ్ మూవీ పైన ఏదైనా స్క్రిప్ట్ కానీ ఉంటే నేను డెఫినెట్లీ చేయడానికి రెడీ. संदीप दिवे, स्वागत है आपका 2025 US ओपन इवेंट में. आप भी लास्ट ईयर वर्ल्ड कप के दौरान कैलिफोर्निया USA में आए थे, बट आपने US ओपन नहीं खेला था. सो कैसा रहा आपका अब तक का एक्सपीरियंस, और या जैसे आपका कैसा डबल्स का इवेंट रहा अब तक, ज़रा बताइए हमको. पहली बात तो मैं ये कहना चाहता हूँ कि US ओपन में मैं पहली बार खेल रहा हूँ, और यहाँ खेलने से इतना अच्छा लग रहा है मुझे, क्योंकि ऐसा कहीं पे मैं खेला हूँ, मैं बहुत जगह पे खेला हूँ, पर ऐसा इवेंट होता नहीं है. तो उनका हर मतलब हारने वाला घर नहीं जाएगा, हारने वाला भी खेलेगा और जीतने वाला भी खेलेगा, ये यहाँ पे रहता है. तो देख के कुछ यूनिक स्टाइल में थोड़ा सा अच्छा लगा मेरे को. अभी जो भी प्लेयर आए हैं वो एक से बढ़कर एक है. ऐसा मतलब कोई बोल नहीं सकता है कि मैं जीत के जाऊँगा. अब प्रैक्टिस तो सब करके आए, मतलब हर प्लेयर प्रैक्टिस करके आता है, पर कुछ ज़्यादा करते कुछ कम करते. अगर समझो जो हार गए तो कम करते और जीत गए तो ज़्यादा. तो मुझे यही बोलना है कि अपन कोशिश कर सकते. नहीं, अपोनेंट जो थे हमारे दोनों अभी मतलब जस्ट वो वर्ल्ड कप हार चुके, मतलब एक हारा है एक जीता है. तो हम 2022 में जीते थे, तो अभी थोड़ा सा कम तो होता है, मतलब लेडीज़ थोड़ा सा कम पड़ती है, मैं कम हो गया रहूँगा, जो भी है. तो उन्होंने हम लोग से बहुत ज़्यादा अच्छा खेला और हमारे से ज़्यादा प्रैक्टिस करके आए तो हमको जीते. इस इवेंट के बारे में ऐसा बोलना चाहूँगा कि इतना अच्छा हो रहा है,
यही कि अभी जैसे कि हर देश में ये इवेंट होना चाहिए, और मुझे जब मतलब इधर यहाँ पे बुलाएंगे तो मैं फिर से आना चाहूँगा, क्योंकि यहाँ के लोग भी अच्छे हैं और यहाँ के इवेंट भी अच्छे हैं। इसमें पार्टिसिपेट करके बहुत ही अच्छा लग रहा है, क्योंकि इसमें बहुत यूनिक तरीके से इस टूर्नामेंट को ऑर्गेनाइज किया जाता है। और जो मैंने देखा इस टूर्नामेंट में कि मतलब हर प्लेयर को पूरा 3 दिन कंटिन्यूसली खेलना ही पड़ता है। तो ये चीज़ मुझे बहुत अच्छी लगी कि जैसे हमारे यहाँ इंडिया में टूर्नामेंट होते हैं तो फर्स्ट राउंड में जो हार गया वो बाहर गया, मतलब फिर उसको आना नहीं है ऐसा। तो यहाँ पे सभी प्लेयर पूरा 3 दिन एंजॉय करते हैं कैरम को अच्छी तरह से और उसको खेलते हैं। और मैं तो सिर्फ इतना ही कहना चाहता हूँ कि इस टूर्नामेंट को सभी कंट्रियों में इस तरह के टूर्नामेंट होना चाहिए। और यूएस कैरम एसोसिएशन को मैं शुक्रगुजार हूँ, उसका धन्यवाद करना चाहता हूँ कि उन्होंने इतना अच्छा इवेंट कराया। और इतने अच्छे इवेंट पे हम इंडिया से प्लेयर और भी 2-3 कंट्रियाँ हैं जहाँ से प्लेयर आए। और मैं ये कहना चाहता हूँ कि आगे से मैं ये चाहता हूँ कि और भी जो कंट्रियाँ हैं, हमारे जो कैरम प्लेयर हैं, सभी लोग इस टूर्नामेंट में आएँ और अच्छे से पार्टिसिपेट करें और इस टूर्नामेंट को एंजॉय करें। 2024 में कैलिफोर्निया यूएसए आया था और उसमें वर्ल्ड कप में पार्टिसिपेट किया था, लेकिन मैंने इसमें यूएस ओपन में पार्टिसिपेट नहीं किया था क्योंकि मैं उस समय मेन टीम में था। उसमें हमको यूएस ओपन में पार्टिसिपेट नहीं करने दिया, लेकिन स्विस लीग को खेला था। और इस फॉर्मेट को तो जानते ही थे कि इस तरह से खेलना है। और जहाँ तक रही कि आप प्रिपरेशन की बात कर रहे हैं, तो मैंने कुछ ऐसा प्रिपरेशन नहीं किया, क्योंकि हम लोग जनरली प्रैक्टिस इतनी करते हैं, 8 से 10 घंटा हम लोग प्रैक्टिस करते हैं, तो ये हम लोगों के लिए नॉर्मली चीज़ है। इसमें बहुत से इंटरनेशनल प्लेयर आए। तो सबसे पहली चीज़ तो ये है कि इस टूर्नामेंट में 4 वर्ल्ड चैम्पियन आए हुए हैं और भी प्लेयर हैं जो जैसे कि गुफरान है, एशिया चैम्पियन है, और भी प्लेयर, सभी बहुत अच्छे प्लेयर्स आए हुए हैं। मैं ये कहना चाहता हूँ कि इस टूर्नामेंट में सभी अच्छे प्लेयर आए और आगे भी और अच्छे प्लेयर आए। आज के टाइम पीरियड में अगर देखेंगे ना, तो महाराष्ट्र में सबसे अच्छा टफेस्ट कंपटीशन होता है, मतलब कैरम में मैक्सिमम इंटरनेशनल प्लेयर्स जो हैं वो अब महाराष्ट्र में हैं। सो इसकी वजह से मैंने डिसाइड किया कि मुझे मुंबई पोस्टिंग लेना है, और उधर मैंने पोस्टिंग लिया और इंडियन ऑयल को ज्वाइन किया। और वहाँ पर एक्चुअली मैचेस बहुत अच्छे होते हैं, स्टेटस और वो सब बहुत अच्छा रहता है। तो इसकी वजह से मेरे गेम में बहुत इम्प्रूवमेंट हुआ है। एंड उसके बाद में अभी 10 इयर्स हो चुके हैं मुझे अभी मुंबई महाराष्ट्र में। एंड यूएसए मेरा ये सेकंड ट्रिप है। फर्स्ट टाइम आया था अब लास्ट ईयर उधर, हाँ वर्ल्ड कप के लिए, तो मैं उधर स्विस लीग विनर हुआ था सेकंड टाइम कंटिन्यू। एंड आफ्टर दैट अभी सेकंड टाइम आया हूँ इधर, और इधर भी डबल्स के चैम्पियंस सेक्शन में मैं अभी ना फाइनल्स में हूँ। और बाकी इधर यूएस कैरम एसोसिएशन एंड इन सभी लोगों का जो ऑर्गेनाइजिंग कमेटी और जो भी मेंबर्स हैं, सब लोग बहुत अच्छे से सब ऑर्गेनाइज़ किया है, और हम लोग की हॉस्पिटलिटी बहुत अच्छी है। एक्चुअली ये जो भी फॉर्मेट है, मैं इसमें फ़र्स्ट टाइम में ये पार्टिसिपेट किया हूँ। सो मुझे ये काफ़ी इंटरेस्टिंग लगा और काफ़ी अच्छा, क्योंकि ऐसा नहीं है कि आप ओनली एक राउंड आपने खेला और आप उसमें लूज़ किए तो आप मतलब जो है बाहर नहीं होते हो, आपको और भी मौके हैं, मतलब आपको पूरा दिन खेलना ही है। तो अभी क्या होता है ना कि अभी हम लोग हैं, अभी इतनी दूर से आए हैं और अभी ना फर्स्ट राउंड अभी खेला और उसमें हम लोग लूज़ कर गए तो ऑल डेज फ्री। सो ये मुझे मतलब बहुत अच्छा लगा कि कोई भी प्लेयर है, चाहे वो नॉर्मल है या वर्ल्ड चैम्पियन है, जो भी इसमें पार्टिसिपेट कर रहा है उसको एटलीस्ट 6 to 8 राउंड्स खेलने के लिए मिल रहे हैं। एंड वो भी मतलब अच्छे प्लेयर्स के साथ में, जैसे कि वर्ल्ड चैम्पियन है हमारे, अभी इस मैच में तो कितने 4 वर्ल्ड चैम्पियंस हम लोग के खेल रहे हैं। एंड अपना वर्ल्ड कप रनर अप लास्ट ईयर मिस्टर आरिफ है, मोहम्मद आरिफ, एंड आई एम ऑल्सो लकीली है ना करंट एशियन चैम्पियन। सो ये मतलब अच्छी एक अपॉर्चुनिटीज़ मिलती है मतलब है प्लेयर्स को कि एक लेवल के प्लेयर के साथ आप खेलने के लिए। सो मैं ये ज़रूर चाहूँगा कि ऐसा मतलब एक इंडिया में भी ऐसे टूर्नामेंट्स हो
सो ये चीज़ मुझे बहुत अच्छी लगी। यहाँ के लोगों की थिंकिंग अलग है और वहाँ के लोगों की थिंकिंग अलग है। सो वो अपने थिंकिंग के अकॉर्डिंग अच्छे चल रहे हैं। और इधर यूएस में जो हो रहा है ये तो एक्चुअली मैंने जो अभी देखा, अभी ये फर्स्ट मेरा टूर्नामेंट था यूएस ओपन, तो मुझे तो ये बहुत अच्छा लगा। तो मैं तो यही चाहूँगा कि ऐसा ही कुछ उधर भी हो। और इंडिया का ये है कि मतलब मैं चाहता हूँ कि यूएस ओपन हो, तो जो मतलब वहाँ पॉसिबल नहीं है वहाँ के सारे प्लेयर्स यहाँ पर आए और यूएस ओपन टूर्नामेंट खेले। సినీ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు టచ్ చేయని కొత్త కథతో అరిషడ్ వర్గాలు అనే డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఒక సస్పెన్స్ థ్రిల్లర్ గా వచ్చిన మూవీ అరి. ఆర్వి రెడ్డి సమర్పణలో వచ్చిన ఈ మూవీ నవంబర్ 14న అమెరికాలో గ్రాండ్ గా రిలీజ్ అయింది. ఈ సందర్భంగా ఈ మూవీ ప్రీమియర్ షో నవంబర్ 13న ఫ్రిస్కోలోని ఏఎంసీ స్టోన్ బ్రియర్ థియేటర్లో ప్రదర్శించారు. ఈ సందర్భంగా స్పెషల్ కేక్ కటింగ్ సెరమనీ నిర్వహించారు. వాల్యూ ఫైనాన్షియల్ సర్వీసెస్ విఎఫ్ఎస్ సిఇఓ తిరుమల రెడ్డి, సాక్షి మీడియా స్పాన్సర్స్ కేకే రెడ్డి, ఆటా ప్రెసిడెంట్ ఎలెక్ట్ సతీష్ రెడ్డి, వైఎస్ఆర్సీపీఎస్ఏ కన్వీనర్ కృష్ణ కోడూరు, గ్రాడ వ్యవస్థాపకులు దర్గా నాగిరెడ్డి, టాంటెక్స్ పాస్ట్ ప్రెసిడెంట్ సతీష్ బండారు, న్యూజెర్సీ కమ్యూనిటీ లీడర్ రమణారెడ్డి దేవులపల్లి, ఫ్రెండ్స్ మరియు కుటుంబ సభ్యులు ఈ ప్రోగ్రాంలో పాల్గొని మూవీ యూనిట్ కి విషెస్ చెప్పారు. ప్రముఖ సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ ప్రీమియర్ షో సందర్భంగా శుభాకాంక్షలు అందజేశారు. వినోద్ వర్మ, సూర్యాపురి మెట్ల, అనసూయ, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ ప్రధాన పాత్రలు నటించిన చిత్రం అరి. మై నేమ్ ఈజ్ నోబడి అనేది ట్యాగ్ లైన్. ఆర్వి రెడ్డి సమర్పణలో ఆర్వి సినిమాస్ బ్యానర్ లో పేపర్ బాయ్ ఫేమ్ జయశంకర్ ఈ మూవీని తెరకెక్కించారు. ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమా టచ్ చేయని క్లిష్టమైన అంశంతో ఈ మూవీని తెరకెక్కించడం విశేషం. ఈ సినిమా నవంబర్ 14న అమెరికాలో గ్రాండ్ గా రిలీజ్ అయింది. ఈ సందర్భంగా ఈ సినిమా ప్రీమియర్ షో నవంబర్ 13న ఫ్రిస్కోలో ఏఎంసీ స్టోన్ బ్రియర్ 24 థియేటర్లో ప్రదర్శించారు. ఈ సందర్భంగా స్పెషల్ కేక్ కటింగ్ సెరమనీ నిర్వహించారు. ప్రముఖులు కేకే రెడ్డి సమక్షంలో కేక్ కట్ చేసి సినిమా యూనిట్ కి అభినందనలు తెలిపారు. కొత్త కాన్సెప్ట్ తో వచ్చిన ఈ మూవీని అందరూ తప్పకుండా చూడాలి అన్నారు. ఇక అరి మూవీ సక్సెస్ సాధించడంతో పలువురు అభినందనలు తెలిపారు. మనిషిలోని అంతర్గత శత్రువుల్ని ఎలా ఎదుర్కోవాలో చెప్పే ప్రయత్నంగా అరి మూవీని తెరకెక్కించారని వివరించారు. ఇంత గొప్ప సినిమాను తెరకెక్కించిన మూవీ టీం ని పలువురు ప్రశంసించారు. అమెరికాలో ఈ మూవీకి ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఇక్కడ ఈవేళ డాలస్ లో ఫ్రిస్కోలో స్టోన్ బ్రయర్ ఏఎంసీ థియేటర్ హాల్లో ఈవేళ ఆరి అనే సినిమా అమెరికాలో అన్ని చోట్ల రిలీజ్ అయ్యే సందర్భంగా ఈవేళ ప్రీమియర్ ని లాంచ్ చేస్తున్నామండి. ఈ ప్రీమియర్ ని చూసేదానికి డాలస్ లో ఉండే తెలుగు వారంతా చాలా మంది ఇక్కడ రావడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ కేక్ కటింగ్ చేస్తాం. కేక్ కటింగ్ చేసి ఒక ఇనాగ్రేషన్ లాగా చేసి ఈ సినిమా అమెరికాలో బాగా ఆడాలని, చాలా గ్రాండ్ సక్సెస్ కావాలని కోరుతూ భగవంతుని ప్రార్థిస్తూ ఈ ప్రీమియర్ ని లాంచ్ చేస్తున్నామండి. ఇక్కడ వచ్చిన పెద్దల్లో 2-3 మాట్లాడతారు. తర్వాత సినిమా చూసిన తర్వాత ఇప్పుడు నేను సినిమా గురించి ఏం విషయం చెప్పనక్కర్లేదండి. ఎందుకంటే కొన్ని నిమిషాల్లో మీరు సినిమా చూస్తారు. సినిమా చూస్తే మీకే అర్థమవుతుంది ఎలాంటి ఒక వినూత్నమైన ఒక వేరే విధంగా ఆశని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, చెడ్డ గుణాలని ఎలా మంచిగా దారిలో పెట్టుకోవాలి, అలాంటి ముఖ్యోద్దేశంతో చేసిన సినిమా అండి. చాలా బాగుంటుంది. ఆడియన్స్ పల్స్ తీసుకుంటాం అందరూ చూసిన తర్వాత. ప్రస్తుతానికి ఇక్కడుండే ప్రేక్షకులు సినిమా చూసేదానికి వచ్చిన వాళ్ళలో 1-2 అభిప్రాయాలు తెలుసుకుంటాం. నమస్తే. మీ అందరికీ మా మనవి ఏంటంటే రేపటి నుంచి అమెరికాలో అన్ని థియేటర్లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. దయచేసి థియేటర్కి వెళ్ళి చూడండి, ఆదరించండి, సంతోషించండి. థ్యాంక్ యూ. సాక్షి ప్రేక్షకులకు మరియు తెలుగు వారందరికీ కూడా నమస్కారం అండి. ఈరోజు డాలస్ మహానగరంలో ఉన్నటువంటి ప్రధానంగా ఫ్రిస్కో నగరంలో స్టోన్ బ్రైర్ ఏఎంసీ థియేటర్లో ఈ యొక్క అరి అనేటువంటి సినిమాని రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇది ఇండియాలో కూడా రిలీజ్ అయ్యి చాలా మంచి రివ్యూస్ తోటి చాలా మంచిగా ఉందని చెప్పడం కూడా జరిగింది. అంటే ప్రధానంగా ఫ్యామిలీతో కలిసి చూడొచ్చని కూడా చెప్పారు. కాబట్టి మనం ప్రధానంగా అమెరికాలో మరి అన్ని థియేటర్లో కూడా రేపు రిలీజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అమెరికాలో ఉన్నటువంటి తెలుగు వారందరికీ కూడా మరి ఈ యొక్క సినిమాను ఆదరించి
కొత్తగా మరి ప్రొడ్యూసర్లు కానివ్వండి, దీంట్లో మంచి మంచి యాక్టర్స్ నటించడం జరిగింది. వారినందరినీ కూడా మనం తెలుగువారిగా వారిని ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ప్రధానంగా మా మిత్రుడైనటువంటి ఆర్వి, అట్లాగే కేకే రెడ్డి గారు, వీరంతా కూడా ఈ సినిమాలో మరి ప్రొడ్యూసర్స్గా ముందుకు రావడం జరిగింది. సో కొత్త కొత్త నిర్మాతలని, కొత్త కొత్త దర్శకుల్ని మనం తెలుగువారిగా ప్రోత్సహించి వారిని యొక్క ఇండస్ట్రీలో సెటిల్ అయ్యేటట్టుగా చేయాల్సినటువంటి అవసరం మనందరి మీద ఉంది. ఎందుకంటే మంచి సినిమా అని విన్నా నేను, మంచి థీమ్తో వీరు ఈ తెలుగు ఇండస్ట్రీలో ముందుకు రావడం జరిగింది. కాబట్టి ఈ యొక్క కొత్త వాళ్ళని, నటులైనా కావచ్చు, లేదా దర్శకులు కావచ్చు, నిర్మాతలు కావచ్చు, వీరందరినీ కూడా మనం ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉందని భావిస్తూ, మీరందరూ కూడా ఈ సినిమాను ఆదరించాలని చెప్పేసి ఒక తెలుగు ఎన్ఆర్ఐగా నేను విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు. హలో అండి, టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు నగరంలో స్టోన్ బైర్ మాల్లో ఆరి మూవీ అనేది రిలీజ్ అవుతున్నది. ఇవాళ ప్రీమియర్ షో. గుడ్ మెసేజ్ ఇచ్చే మూవీ. ముఖ్యంగా మన తెలుగు ఎన్ఆర్ఐలు, వాళ్ళు నిర్మాతలు, గుడ్ ఫ్రెండ్స్ ఆర్వి రెడ్డి గారు అలాగే కేకే రెడ్డి గారు మంచి మెసేజ్తో ఈ మూవీ తీశారు. మీరు చూస్తే ట్రైలర్లో చూస్తే మంచి పాత్రలు, యాక్టర్స్ ఇలా అనసూయ గారు కానీ, అలాగే కుమార్ కానీ మంచి పాత్ర ఉన్నది మూవీలో. రేపు అన్ని సిటీలలో ఈ మూవీ రిలీజ్ అవుతున్నది. తెలుగు ప్రజలు అందరినీ కోరేది ఏంటంటే, ముఖ్యంగా అమెరికా రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలందరూ వెళ్ళి మన కొత్త నిర్మాత వాళ్ళకి సపోర్ట్ చేయాలని, వెళ్ళి అందరూ ఈ మూవీని చూసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ప్లీజ్ కమ్ అండ్ సపోర్ట్ ఆరి మూవీ. రేపు వెళ్ళి చూడండి. అలాగే మన ఎన్ఆర్ఐ మిత్రులకి సపోర్ట్ ఇవ్వండి. సో లుకింగ్ ఫార్వర్డ్. అండ్ అగైన్ ఐ సెడ్, ఇట్స్ మంచి ఫ్యామిలీతో వెళ్ళి చూసే మూవీ అండ్ గుడ్ మెసేజ్ మూవీ. మిత్రులు ఆర్వి మరియు కేకే రెడ్డి గారు చికాగో నుంచి తీసిన ఈ ఆరి అనే సందేశాత్మకమైన చిత్రం ఈరోజు ప్రీమియర్ షో ఇక్కడ స్టోన్ బ్రైర్ మాల్, ఫ్రిస్కో నగరంలో జరుగుతుంది ఇక్కడ. అండ్ ఈ చిత్రాన్ని సమీక్ష చూసినప్పుడు చాలా మంచి రివ్యూస్ వచ్చాయి. మిత్రులు, ఎస్పెషల్లీ ఎన్ఆర్ఐస్, మన క్లోజ్ ఫ్రెండ్స్, వీళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేసేదానికి తప్పకుండా ప్రతి తెలుగువారు, ప్రతి ఎన్ఆర్ఐ ఈ చిత్రాన్ని చూసి తప్పకుండా ఈ సందేశాత్మకమైన చిత్రం ఎస్పెషల్లీ అండ్ ఎంకరేజ్ చేయాల్సిందిగా మన ఎన్ఆర్ఐ ఫ్రెండ్స్ని తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. హాయ్ ఆల్, మై నేమ్ ఈజ్ రామ్. ఫస్ట్ ఈ మూవీలో యాక్ట్ చేసిన, డైరెక్ట్ చేసిన, ఈ మూవీ తీసిన అందరికీ కంగ్రాచులేట్ చెప్పాలనుకుంటున్నాను. అండ్ యాక్టర్స్ దీన్ని ఒప్పుకుని ఈ మూవీ చేసినందుకు, అండ్ డైరెక్టర్ నమ్మి, ఆల్ బిగ్ క్యాస్ట్, చాలా పెద్ద క్యాస్ట్ అందరూ చేశారు దీంట్లో. ఐ రియలీ లైక్ దట్ పార్ట్. ఫస్ట్ హాఫ్ బాగా నచ్చింది, సెకండ్ హాఫ్ కొంచెం డిస్కనెక్ట్ అయ్యాను, బట్ తర్వాత మళ్ళీ కరెక్ట్ అయ్యాను. ఇట్స్ గుడ్, డెఫినెట్లీ ఇట్స్ గుడ్ అటెంప్ట్. ఐ లైక్ దిస్ మూవీ అండ్ ఆల్ ద బెస్ట్. సక్సెస్ అవ్వాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మూవీ వండర్ఫుల్ మూవీ. ఇట్స్ a great message. People who are really greed and then jealous about something, and then all characters ni kudanu manishilo unde pratidani ahankaram, durasa, atyasa అన్నిటినీ కూడాను సమపాలలో చూపించి ప్రతి ఒక్కరికి, ఫ్యామిలీలో పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, పిల్లలు అందరికీ కూడా ఒక నైస్ మెసేజ్ వెళ్ళేలా చాలా బాగా తీశారు. అన్ని క్యారెక్టర్స్ కూడా, శ్రీకాంత్ అయ్యంగారు అయితేనేమి, శుభలేఖ సుధాకర్ గారు కావచ్చు, అనసూయ గారు కావచ్చు, ఎవ్రీబడి దే హ్యావ్ ప్లేడ్ ఎ వండర్ఫుల్ రోల్. మిస్టర్ హర్ష టు. దేర్ ఆర్ మెనీ అదర్ క్యారెక్టర్స్, బట్ ఎవ్రీథింగ్ వాజ్ వండర్ఫుల్. ఎవ్రీబడి షుడ్ వాచ్ అండ్ దెన్ ఫుల్ కాన్సన్ట్రేషన్ తో మూవీ ఎండ్ వరకు చూస్తేనే ఎగ్జాక్ట్ మెసేజ్ ఏంటో అర్థమవుతుంది. మధ్యలో ఏ కైండ్ ఆఫ్ డీవియేషన్, డిస్ట్రాక్షన్ లేకుండా మనం ఆ మూవీని కనుక చూడగలిగితే, ఇంట్లో చూస్తే మనకు డిస్ట్రాక్షన్స్ ఉంటే, ఒక థియేటర్కి వెళ్ళే తప్పకుండా ఫుల్లీ కాన్సన్ట్రేట్ ఆ 2 hours పక్కా మనం టైం కనుక స్పెండ్ చేయగలిగితే ఇట్స్ ఎ గ్రేట్ మెసేజ్ ఫర్ దిస్ జనరేషన్. మనకు ఇది చాలా ఇంపార్టెంట్. ఎక్సలెంట్ మెసేజ్. థ్యాంక్ యూ ఫర్ మన ఆర్వి రెడ్డి గారు, కేకే రెడ్డి, ద ఎంటైర్ టీమ్ ఆఫ్ ఆరి మూవీ, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్ గారు, మ్యూజిక్ డైరెక్టర్, ఆల్ ద క్యారెక్టర్స్. వండర్ఫుల్ థింగ్, వండర్ఫుల్. We really loved, enjoyed the movie. Thank you. ఈ సినిమాలో నటించిన సూర్య పురిమట్ల ఫస్ట్ సినిమా అయినా చాలా మంచిగా యాక్ట్ చేశాడు. నాకు బాగా నచ్చింది.
ఇది ఇవాల్టి ఎన్ఆర్ఐ కమ్యూనిటీ రౌండప్. కీప్ వాచింగ్ సాక్షి టీవీ.